డే 2 రోజు 4 సెల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సైజ్ ఉన్నాయి, సిమెట్రీ అంతా ఉంది, కానీ అన్నిట్లో మల్టీ న్యూక్లియేషన్ ఉందనుకోండి సెలెక్ట్ చేయకూడదు. అది వేస్తే సక్సెస్ రాదు. డే 3లో 8 సెల్స్ ఉన్నాయి, నంబర్ సైజ్ అన్ని బాగున్నాయి, కానీ ఫ్రాగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉందనుకోండి అది కూడా మంచిది కాదు. దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి బాగుండదు, ఫ్రీజ్ చేయకూడదు, సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఏవీ లేవు, అన్ని సెల్స్ ఇలా ఉన్నాయి, అన్ని ఎంబ్రియోస్ ఇలా ఉన్నాయంటే మేము పేషెంట్తో మాట్లాడి దాన్ని డే 5 దాకా తీసుకెళ్ళి బ్లాస్టోసిస్ట్ వస్తే చూసుకొని దాన్ని కూడా గ్రేడ్ చేసి బాగుంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే బాలేని ఎంబ్రియో వేస్తే మీ సక్సెస్ రేట్ కూడా బాగుండదు. అది డి గ్రేడ్ ఉన్నప్పుడు అది వేయకపోవడం మంచిది, ఫ్రీజ్ కూడా చేయకపోతే మంచిది. సో ఈ 4 స్టేజెస్ ఇంపార్టెంట్, అన్ని 4 ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ఈ రోజు డే 3 ఉందనుకోండి, ఎంబ్రియో లక్షణంగా ఉందనుకోండి, కానీ నిన్న డే 2 రోజు బాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని సెలెక్ట్ చేయకూడదు. అర్థం ఏంటంటే ముందు నుంచి బాగున్న ఎంబ్రియో ఎప్పటికీ బాగుండాలి. అది నిన్న బాగాలేదు ఈరోజు బాగైపోయిందంటే కూడా సెలెక్ట్ చేయకూడదు. సో ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. బాగున్న ఎంబ్రియో ముందు నుంచి బాగుంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలో ఫ్రీజ్ చేయాలో డిసైడ్ చేసేదాకా ఫస్ట్ డే నుంచి అది బాగుండాలి. నిన్న బాగున్న ఎంబ్రియో ఈ రోజు బాగాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని సెలెక్ట్ చేయకూడదు. బాగున్న ఎంబ్రియోనే సెలెక్ట్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా ఐవీఎఫ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.